చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపమయుడా నీలో నా నివసింప చేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. ఏ మాయము నీ గుడారము సమీపించాలియక నీ మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున. దేవుడని యెహోవా నీకు తోడై ఉండును ఉండును ఉండును. యేషుతో మాట్లాడుతున్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నా. చూడండి, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండును. ఇంకా మీరు అడుగు పెట్టిస్తున్న ప్రతి స్థలంలో కూడా మీకు ఇచ్చుచున్నాడు దేవుడు. నీ దేవుడిని హస్తము, నా దేవుడని యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడితిని అంటావా? దేవుడికి ఇస్తావు. హల్లెలూయా. ఇజ్రా 7:8 చెప్తున్నాడు. ఇంకా మీరు దుఃఖపడకుడి, దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందెదరు. చాలా సమయంలో దుఃఖం అనేది వస్తుంది. అలాంటప్పుడు ఎవరితోనూ దుఃఖమును పంచుకోవాలంటే ప్రభు బలం పొందుకోవడానికి నువ్వు ఆయనతో పంచుకోవాలి. మీరు దుఃఖపడకడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందెదరు. కుటుంబాలను చూసి బలం పొందుకుంటారు, కొందరు బిడ్డలను చూసి బలం పొందుకుంటారు, కొందరు రథాలను చూసి బలం పొందుకుంటారు, కొందరు ఆస్తులను బట్టి బలం పొందుకుంటారు, కొందరు ఇండ్లను బట్టి బలం, స్థలాలను బట్టి బలం పొందుకుంటారు. ఈరోజు నువ్వు ఎవరితో బలం పొందుకోవాలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎవరి యందు బలం ఉండదు, ఎవరి యందు బలం నీకు కలగదు. కానీ ఇక్కడ నీకు ప్రభువు చెప్పుచున్న మాట ఏంటంటే యెహోవా యందు ఆనందించడం వల్ల నీకు బలం రావాలి. మీరు బలం పొందుకోవాలి. మీరు బలం పొందుకుని మీ బలాన్ని పొందాలి. కొందరు గృహాల్లో అన్నీ ఉంటాయి, సంతోష మనసు అన్నీ ఉంటాయి, అందరూ ఉంటారు, ఏదో దుఃఖం. ఎందుకంటే అసలైన ఆనందం దేవుడు లేక చేస్తారు చాలా భక్తి. ఆ భక్తి రియాలిటీలో కనబడదు వాళ్ళకి, అందుకని వాళ్ళ ఆనందం దొరకదు. నువ్వు దేవుడితో ఆనందించినప్పుడు నువ్వు ఎట్లా ఉంటావు అంటే నీలోంచి ఒక జలధార వస్తుంది, సంతోషం వస్తుంది. నేను భూమి మీద ఉన్నాను కానీ పరలోకంలో నదిని చూస్తున్నా. నది, ఆ నది అలా పోతుంది. అది ప్రకటనలోంచి వస్తుంది అన్నమాట. ఏముంటుంది అన్నమాట ఏంటంటే ఒక నది కలదు, ఆ నది దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఆ దేవుని దగ్గర వచ్చిన నది అది జీవజల ఏరుగా ఉన్నది. అంతే. నేను భూమి మీద నరకని పైన చూస్తున్నా. ఎక్కడ అంటే పైన జల అలా పోతుంది. అది అంతలేదు, ఆ జల పోతుందండి పైనుంచి, ఆకాశం నుంచి. ఇప్పుడంతా వీడియో తీసి ఆకాశంలో కూడా ఏదో చూపిస్తున్నారు, కానీ అది రియల్గా నేను చూసా కలలో. ఆ జలధార కూడా అది దేవుని ఎదురు నుంచి వచ్చిన జలధార. ఆ జలధార ఎంత మనం ఆనందించాలి, ఆ జలంలో మనం సంతోషించాలి. జలములలో నేను నడిచినప్పుడు బలమయ్యున్నాను దేవుడే, ఘనమైన నా యేసు దేవుని అందరూ ఆరాధించి సేవిందును. ఎన్నడెన్నడు లేని ఆనందం, ఎప్పుడెక్కడా లేని ఆనందం, యేసుతో నేను పొందుతున్నాను, అందుకే ఆరాధించి సేవించను. కొవ్వు మాంసం పంపించిన రీతిలో సంతోషమని. ఈరోజు కొంతమంది అంటారు వాళ్ళు బ్రాహ్మణ్స్ కదండి, మాంసం తిన్న కదన్నారు. మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తింటున్నారు అంటే అప్పుడు ఏమి తినలేదన్నా, తినలేదట, అది బుద్ధి లేక తినలేదు, ఇప్పుడు తింటున్నారట. అది మన ఒక పాస్టర్ చెప్తారు. వాళ్ళు బ్రాహ్మణ్సే కదండి తింటున్నారు మాంసం అంటే. అవును, ప్రభు సన్నిధిలో ప్రతిదీ పరిశుద్ధపరచాడు. వర్తినద్దు, వర్తిన రాదు,
తినకూడదు తినాలి అని ఎక్కడ చెప్పాడా? అని తినమన్నాడు దేవుడు. ఏం తినద్దని చెప్పాడు దేవుడు? మనుషులు చెప్తారండి. మనుషులు ఒక మాటలో ఇది తినొద్దు, అది చేయొద్దు, ఇది వెళ్ళొద్దు, ఇది రావద్దు, ఇది వెళ్ళకూడదు, ఇది వెళ్ళకూడదు, ఇది సైతాన్గడ మాటలు. కానీ కూడదు అని కూడకుండానే ఉండాలి. వారు అజ్ఞానంలో కూడిపోయినారు. జ్ఞానం అందని జీవితమే, తెలివి పొందిన జీవితమే. ఎవరికి తెలివి వచ్చింది? ఇప్పుడు ఎవరికి జ్ఞానం వచ్చింది? ఎవరికి అభ్యసిస్తున్నారు? బలం పొందుకున్నారు? ప్రభునందున్న వారు మాత్రమే. ఇన్ని నెలలు కాపాడిన దేవుడు, ఇన్ని సంవత్సరాలు కాపాడిన దేవుడు, 8 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలండి నీకు? 30 40. ఆ దినాల్లో అబ్రహాంకి వయసు 900 సంవత్సరాలు బతికినాడే. ఈ సంవత్సరం 1 సంవత్సరం బతికేసరికి మనకు శక్తి కోల్పోయి చచ్చిపోతున్న బాబు అంటే ఇక్కడ ఏంటి? సంవత్సరాలు కూడా ఆశీర్వాదం కావాలి. అబ్రహాము సంతానంలో నీవు దిగులు పడవు, చింతపడవు, చీకిపోవు. మరి ఎవరితో ఉంటే చీకిపోతున్నావు? బలం పొందుకోలేకపోతున్నావు. లోక సంబంధమైన ముచ్చట్లు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన మురికి జీవితాలు నిన్ను నలిగేస్తున్నాయి, నలగొడుతున్నాయి. అందుకే హైస్ తక్కువైపోతుంది. జాగ్రత్త. దేవుని ఎంతో ఆనందిస్తావా? బలం పొందుకో. ఇవి అయిపోలే, ఇంకా నీ జీవితం ఇంకా ఉంది. అప్పుడే అయిపోయిందంటావు. ఆయన సేవ కంప్లీట్ చేసావా? దేవా నీ సేవ చేస్తా, నన్ను ఎంతవరకు భూమి మీద పెడతావు అంతవరకు నేను ఉంటా, నీతో నడుస్తా, నిన్ను నడిచేంత నరకంతా నీతో నడుస్తాంటే నీకు ఆయుష్ ఇంకా పెంచుతాడు. నువ్వు ఆనందించు ప్రభునందు ఆనందిస్తే నువ్వు బలం పొందుకుంటావు. సంతోషం కావాలంటే సంతోషంగా ఆయన ఎదురు రావాలి. దేవునికి స్తోత్రం. వాగ్దానం ఇచ్చాడు ఆయన. వాగ్దానమునిచ్చినావే, వాగ్దాన భూమిలో చేర్చినావే, వాగ్దాన భూమిలో చేర్చినావే. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయాలుగా. నీకు ప్రశాంతత కావాలి, నీకు సంతోషం కావాలి. కొన్ని సమయంలో ఈ సంతోషాన్ని సాతాను ఎత్తుకుపోతారు. జాగ్రత్త. ఎంతసేపు పాత స్వభావమే నీలో ఉంటుంది. నీ పితల పాపమైతే ఆ పాపం నీలోకి వచ్చేస్తుంది. నెహెమ్యా గారు 8వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా దేవుడని యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములో ఉంచుకుని యెహోవాకు నమస్కరించి అంటే దేవునికి సాష్టాంగపడినారు అంట. ఎక్కడ? ఎజ్రా కాలంలో మహాదేవుని యొక్క చూచుచుండగా గ్రంథం ఇవ్వబడినప్పుడు గ్రంథం పట్టుకున్నాడు ఎజ్రా. బహిరంగంగా ఆయన పరిశుద్ధ వాక్కులను విను, బహిరంగంగా ఆయన సన్నిధికి రా, పరిశుద్ధ గ్రంథాలను గ్రహించగల జ్ఞానం కలిగిలో. చీకటి ఆలోచనలోను, చీకటి బ్రతుకులోను నువ్వు ఉన్నావేమో, బాగుగా ఎరగగా తిరుగుతున్నావేమో, బాగుగా అర్థం చేసుకోకుండా దైవోక్తులను తిరస్కరిస్తున్నావేమో, దేవుని వాక్కులను నాకేం చెప్తాను, నాకేం అవసరం లేదనుకుంటున్నావేమో. ఆయన జీవం గల దేవుడు. జాగ్రత్త. అబద్ధమాడే దేవుడు కాడు. అర్థం తెలియక నీవు వ్యర్థంగా తిరగకు, పరమార్థమున్నదని ప్రభు కొరకై బ్రతకమని. మానవులకు కావలసిన ధననిధి దేవుని యొక్క బలమే, దేవుని యొక్క సంతోషమే, దేవుని సంతోషమే బలం. బహిరంగంగా ప్రభువునితో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఉపదేశం పొందుకుని నీవు ఆయన బోధన అర్థం చేసుకుని సంతోషంతో ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే ధారాళంగా దేవుని ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు. నీకు ఆధారమైన దేవుడు నిన్ను ఒక ధన్యకరమైన జీవితం నిలబడి నిష్కపటమైన ప్రేమ దేవునికి. జాగ్రత్త. ఆయన నిష్కపటంగా సంతోషించుటకు నువ్వు ఉన్నావా? నిష్కపటమైన సంతోషం కలిగి ఉన్నావా? నిష్కపటమైన సంతోషం నీకున్నదా? కపటంతో సంతోషిస్తున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నా పండుగ జరుగుతుంది. పరిశుద్ధ సన్నిధానం వర్ణశాల పండుగ. సిద్ధపడండి, ప్రభు సన్నిధికి రండి. ఆ పండుగ దినాన మీరు అశ్రద్ధ చేయకండి. ఆయన వర్ణశాలలో ఆశీర్వాదంలో, ఆయన పర్ణశాలలో పండుగలు జరుగుతున్నాయి. అది
మీకోసమే, మీ ఇంటి కోసమే, మీ బ్రతుకుల కోసమే ఆనందించండి. వచ్చి ప్రభువులు ఆనందించినప్పుడు ఖర్జూరపు మట్టలతో దేవుని దగ్గరికి వస్తారండి. ఈరోజు ఆయన వంశములారా, ఆయన వంశస్థులారా రండి. ఎందరు వంశస్థులు? కెరూసు వంశస్థులు, సియోహో వంశస్థులు, సదోహా వంశస్థులు, లెబనోను వంశస్థులారా, హగాబా వంశస్థులారా, షల్మా వంశస్థులారా, హనాను వంశస్థులారా, కెద్దేలు వంశస్థులారా, ఇలా వేల మంది వంశస్థులు ఉన్నారండి. మనం వేల మంది వంశస్థులో ఏ వంశం గలవారు? సొలొమోను దాసుల వంశస్థులారా. ప్రభు ఒక ఆత్మలో ఉన్నప్పుడు ప్రభు వంశస్థులు మనతో ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. అద్భుతాలు జరిగించి దేవుడు కళ్ళు మూసుకున్నట్టు మీకోసము, మీ కుటుంబాల కోసం, మీ జీవితాల కోసం ప్రభు నాతో మాట్లాడుచున్నాడు. ప్రార్థించేమన్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవల మా తండ్రి, దయగల మా తండ్రి, కృపగల మా తండ్రి, మహిమగల మా తండ్రి, ఎందరు బట్టి బలం దేని నుంచి వస్తుందని, వారి వంశాల నుంచి వస్తుందని ఇంకా ఎక్కడికో పోయి ఎందులోనో ఆనందిస్తున్నారు. కానీ ప్రభువా నీలో ఆనందించే శక్తిని బిడ్డలకు కలిగించినందుకు స్తోత్రం. ఇప్పుడే అందరూ కూడా నీ ఎదుకు వచ్చి సంతోషించక సహాయం చేయండి. ఇగో హైదరాబాద్ పట్టణంలో సంఘముగా అందరిని నడిపించి నశించిపోతున్న వాటి కోసం నీవు రక్షించక ఈ లోకంలోకి వచ్చావు. వీళ్ళందరినీ బలపరచండి. వింటున్న వాళ్ళందరినీ మీరు బలపరచండి. మీరే మహిమ పొందమని. అయ్యా బలహీనలు ఉన్నారేమో, ఎక్కడైనా బలహీనలు అయిపోయారేమో, ఎక్కడైనా బలం పొందుకోలేక ఆనందించలేకున్నారేమో, ఇప్పుడే బలం పొందుకుని ఆనందించడానికి సహాయం చేయమని, కృప చూపించమని, మహిమ పొందమని యేసుని శక్తివంతమైన నామములో ప్రార్థించి వచ్చున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు తోడేండి గాక.